హోంమంత్రి సబితపై మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలపై కావాలని సబిత తప్పుడు కేసులు పెట్టించిందని ఆరోపించారు. కేసుల పేరుతో వారిని వేధిస్తున్నారని లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. సబిత తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా మా దగ్గర పోచిరెడ్డి అని ఒక జడ్పీటీసీని జైల్లో పెట్టడం జరిగింది ఎస్సీ యాక్ట్ కింద. అదేవిధంగా రాజేంద్ర నగర్లో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలని కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద జైల్లో పెట్టడం జరిగింది. బుల్కాపురం అనే గ్రామంలో అనంత్ రెడ్డి అనే ఆయన మీద ఏకంగా 3 సార్లు ఎస్సీ యాక్ట్ కింద కేసులు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెసు నాయకులే నేరస్తుల, కాంగ్రెస్ నాయకులే జైళ్ళకి ఎందుకు పోతున్నారు అనేది తీవ్రంగా చర్చ జరుగుతుంది. దానిపైన విచారణ జరిపించవలసిందిగా, న్యాయం చేయవలసిందిగా అందరూ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. నేరం చేస్తే మా కాంగ్రెస్ గాని ఏ కాంగ్రెస్ గాని ఎవరిని గాని వదలొద్దు, కానీ అనవసరంగా కేసులు పెట్టడం సరి అయింది కాదు, నివారించడానికి మీరు చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, కాంగ్రెస్ లో ఈ సంక్షోభానికి కారణం ఏంటి? ఒక కేఎల్ఆర్ఏ కాదు, రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 10-15 మంది నాయకులు ఈ రోజు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి కంప్లైంట్ చేశారు. 2004 ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హోంమంత్రి స్థాయి వ్యక్తిపై పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేయడం అనేది ప్రథమంగా భావించవచ్చు. అయితే ఈ సబితా ఇంద్రారెడ్డిపై వ్యతిరేకత ఈ ఒక్క రోజుతోనే వచ్చింది కాదు, గత 4-5 నెలలుగా దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకత సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. కానీ తీవ్రంగా ఏకంగా ముఖ్యమంత్రికి వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి సంఘటనలు మాత్రం గతంలో తలెత్తలేదు. ఇప్పుడు కేఎల్ఆర్ కావచ్చు, ఇప్పటివరకు మాట్లాడిన కమతం రామరెడ్డి కావచ్చు, కమతం రామరెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నాడు, హోంమంత్రి మా మీద కక్ష కట్టింది. గత ఎన్నికల్లో కూడా 2009 ఎన్నికల్లో కూడా రెబల్ అభ్యర్థిని మా మీద నిలబెట్టి ఓడించేందుకు ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. కేఎల్ఆర్ చూస్తే కాంగ్రెస్ నేతల కంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ లకు వచ్చిన నేతలకు సబితా ఇంద్రారెడ్డి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సైకిల్ కాంగ్రెస్ గా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ని మార్చేశారంటూ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి. సచివాలయంలో ముఖ్యమంత్రి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారు. అవసరమైతే మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలి అంటూ ముఖ్యమంత్రి దగ్గర డిమాండ్ చేసినటువంటి సమాచారం కూడా మన దగ్గర ఉంది. నేత్ర చైతన్య, హోంమంత్రి రియాక్షన్ ఏంటి దీనిపై? హోంమంత్రి ప్రస్తుతానికి అందుబాటులో లేరు, పుట్టపర్తి వెళ్లారు. హోంమంత్రి అంటే ఆమె రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత రచ్చబండ కార్యక్రమం సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినప్పుడు రంగారెడ్డి జిల్లాగా సాధారణంగా చూసాం, ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కు హాజరయ్యి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ రచ్చబండ ప్రోగ్రామ్ లో సబితా ఇంద్రారెడ్డి పూర్తి స్థాయిలో హోస్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా హాజరు కాకుండా ఆ రోజే తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఏకంగా సబితా ఇంద్రారెడ్డి మీదనే కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు అయితే సబితా ఇంద్రారెడ్డి రియాక్ట్ కాలేదు. ఆమె పుట్టుపర్తిలో ఉన్నారు. అవి ఏమి విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. నేత్ర రైట్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.